కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు, పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం చూస్తున్నది తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇదానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిండ్రు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి పార్టీకి తెలియదు కింద అంటే అసలు వాస్తవం నేను మాట్లాడిందండి. వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటి? నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా ఉన్న వాస్తవే మాట్లాడినా. జాయినయ్యగా కోర్టు చట్టంలో ఉంది, కోర్టు తీర్పులో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. జాయిన్ అయ్యగాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యాక ఎందుకు వస్తుంది? ఇష్యూ ఎందుకు వస్తుంది? గాంధీభవన్కి వచ్చింది ఎప్పుడు వాళ్ళు? అరే ఇబ్బంది సరే నేను చెప్తే కదా. ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు. మంత్రి నాకు దొరుకుతాడు, అరే మంత్రి జూపల్లి దొరుకుతాడు, 4 రోజులు అయింది, మరి సస్తారా వాళ్ళు? 4 రోజులు అయింది, మంత్రి దొరకలేడు, అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు తాగునీటి సమస్య ఉంటే ఇంకోటి ఉండొచ్చు, చెరువు తెయిపోయిందో కుంట తెయిపోయిందో 4 రోజులకి మంత్రి దొరకలేడు, మరి 4 రోజులు అట్లే ఉండాలనా? ఓకే, థ్యాంక్ యూ. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.